చంద్రబాబు నాయుడు గారికి ₹1,00,00,000 విలువైన రాఖీ కట్టారా? ఆయన ₹1,00,00,000 విలువైన రాఖీ కట్టించుకున్నారా? కట్టింది ఎవరు? ఈ ప్రచారం సోషల్ మీడియాలో చాలా గట్టిగా జరుగుతోంది. వాస్తవానికి రాఖీ పండుగ వచ్చింది అంటే అందరితో రాఖీలు కట్టించుకుంటారు. మహిళలందరితో కూడా సోదరభావంతో చంద్రబాబు నాయుడు గారు ఇది అన్ని పార్టీల్లో కూడా జరుగుతుంది. అలాగే రాఖీ పండుగ అయిపోయి కూడా వారం రోజులు అయిపోతుంది. కానీ ఇంకా అదే చర్చ నడుస్తోంది. ఆ ₹1,00,00,000 రాఖీ గురించే సోషల్ మీడియాలో గట్టిగా చర్చ నడుస్తుంది. దీని మీద టీడీపీ ఫ్యాక్ట్ చెక్ ఏం తేల్చింది? నిజంగా ₹1,00,00,000 రాఖీ కట్టారా? కట్టింది ఎవరు? ఎవరు కట్టారు? ఆ మహిళ ఎవరు అనేది కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కట్టిన రాఖీ అతి విలువైన వజ్రంతో ₹1,00,00,000 విలువైన వజ్రంతో కూడిన రాఖీ కట్టారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నెల్లూరు రాజకీయాల్లో కూడా ఈ అంశం తీవ్ర దుమారం రేపింది. ఆమెపై వరుసకు సోదరుడైన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాని మీద కేసులు కూడా నమోదు చేసిన నేపథ్యంలో ఇదే సమయంలో ఆమె మనుషులు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఇంటి మీద దాడి చేశారు అనేది దీంతో ప్రశాంత్ రెడ్డి వార్తలు ఏవైనా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిపోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ₹1,00,00,000 విలువైన వజ్రంతో కూడిన రాఖీ కట్టారు అనే ప్రచారం బాగా వైరల్ అయితే అయింది. అయితే ఫ్యాక్ట్ చెక్లో ఇదంతా ఫేక్ ప్రచారం అని తేలిపోయింది. సాధారణ రాఖీ కట్టిన ప్రశాంత్ రెడ్డికి ఉన్న హైప్ వల్ల వ్యూస్ కోసం కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఫేక్ ప్రచారం చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి అనేది తేల్చేసింది టీడీపీ ఫ్యాక్ట్ చెక్. ఇక మరోవైపు రాజకీయంగా ఆమె ప్రతిష్టను దిగజార్చేలా కూడా కొందరు కావాలనే ఈ దుష్ప్రచారం చేశారు అనేది ఫ్యాక్ట్ చెక్లో తేలిందట. ఈ ప్రచారంతో ఏపీలో ఫేక్ వీడియోలు ఏ స్థాయిలో హల్చల్ చేస్తున్నాయనే అంశం మరో మార్పుకి చర్చకు కూడా మరోసారి చర్చకు కారణం అవుతున్నాయి. వాస్తవానికి ఇటీవల రాష్ట్ర రాజధాని అమరావతి మునిగిపోయింది అని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అమరావతికి 150 కిలోమీటర్ల దూరంలోని పెదకూరపాడు మండలంలో ఓ వాగు ప్రవాహం వీడియోను తీసుకొని అమరావతిలో వాగులు పొంగుతున్నాయి, రాష్ట్ర రాజధానికి ముంపు ప్రాంతం అంటూ కథనాలు ప్రసారం చేశారు. అదే నేపథ్యంలో ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అంశంలో కూడా ఫేక్ ప్రచారమే జరిగింది అనేది టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఫ్యాక్ట్ చెక్ కూడా ఇది ఫేక్ ప్రచారం అని తేల్చేసింది. నిజంగా ₹1,00,00,000తో వజ్రంతో కూడిన రాఖీ కట్టడం ఏంటనేది. కాకపోతే ఆ అంశాన్ని అడ్డుపెట్టుకొని ఆ ట్యాగ్ లైన్లతో ఆ థంబ్నెయిల్స్లో భారీ ఫేక్ ప్రచారమే చేశారు అనేది టీడీపీ తేల్చింది.